తెలిసి కూడా రిస్క్ చేసి బరిలోకి దిగుతున్నాడు శర్వానంద్. అదేంటంటే ప్రతి సంక్రాంతికి వర్కౌట్ అయింది కదా, ఈ సంక్రాంతికి కూడా హిట్ కొడతా అంటూ వస్తున్నాడు. ఈ కాన్ఫిడెన్స్ సంక్రాంతి సెంటిమెంట్ మీద, కాంటెంట్ మీద నమ్మకమా? అరడజన్ ఫ్లాప్స్ తర్వాత శర్వానంద్ ఖాతాలో ఒకే ఒక జీవితం రూపంలో పడక ఓ హిట్ పడింది అనుకునేలోపు మనమే రూపంలో ఫ్లాప్ చూశాడు. దీన్ని కవర్ చేసేందుకు స్పోర్ట్స్ డ్రామా బైకర్ ను సిద్ధం చేస్తే బొమ్మ వాయిదా పడింది. ఇదొచ్చుంటే బహుశా సంక్రాంతికి ప్రిపేర్ చేస్తున్న నారీ నారీ నడుము మురారి ఆగి ఉండేదేమో. కానీ పొంగల్ తనను ఎప్పుడూ ఫెయిల్ చేయలేదన్న సెంటిమెంట్ నమ్ముకుని వస్తున్నాడు చార్మింగ్ స్టార్. 2016లో సంక్రాంతికి వచ్చిన ఎక్స్ప్రెస్ రాజా హిట్గా నిలిస్తే 2017లో పొంగల్కు రిలీజ్ అయిన శతమానం భవతి బ్లాక్ బస్టర్ హిట్. సో శర్వా కూడా పండుగ సెంటిమెంట్ గా తయారైంది. దీనికి తోడు కంటెంట్ పై నమ్మకంతో ఫుల్ కాంపిటీషన్ ఉన్న నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ వదులుకోలేకపోతున్నాడు. ఎక్స్ లవర్ సంయుక్త అండ్ ప్రెజెంట్ లవర్ సాక్షి వైద్య మధ్య ఇరుకున పడే లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడు శర్వా. రన్ రాజా రన్ తరహా యాక్టింగ్ స్కిల్ చూపించబోతున్నాడు హీరో. ఫుల్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న మూవీతో సంక్రాంతికి సక్సెస్ టేస్ట్ చేస్తాడో లేదో వెయిట్ అండ్ వాచ్.